ఈ ప్రక్క చూసినట్లయితే అనర్హతపై తగిన వ్యవధిలో తీర్పు ఇవ్వండి అంటూ వార్తా కథనం. సో ఇప్పటికే అనర్హత వేటు అభియోగాన్ని ఎదుర్కొంటున్న ఒక 5 మంది దాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వీరు మరి పార్టీలు మారారు అన్నట్లుగా ఇందులో ఒక 2-3 మనకి కడియం శ్రీహరి కానీ లేకపోతే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు కానీ ఇక మిగతా వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ భవితవ్యం తేలనుంది, తీర్పు రానుంది. ఈ తీర్పు ఏ విధంగా మరి రానుందన్నది కూడా సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న వార్తా కథనం. దీనికి సంబంధించిన వార్తా కథనం కూడా మనం చూడొచ్చు. సో పిటిషన్లు ఎప్పటి నుంచి పెండింగ్లో ఉన్నాయి అన్న క్వశ్చన్ మార్క్. రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ను చేర్చిన ఉద్దేశం ఏంటి? ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి ఎంత? ఈ మూడింటిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోండి, అనర్హతపై తగిన వ్యవధిలో తీర్పు ఇవ్వండి అంటూ ఒక నిర్ణయం కూడా బయటకు వచ్చింది. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకోవాలి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ అసెంబ్లీకి సంబంధించిన స్పీకర్ ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని ఆదేశాలను, కొన్ని మార్గదర్శకాలను పంపించడం జరిగింది హైకోర్టు. సో ఈ సెషన్స్ ఎప్పుడు జరగబోతున్నాయి, ఎంతకాలం పాటు జరిగే అవకాశం ఉంది, తదితర వివరాలు కూడా కోరుతుంది. ఆ కోరిన మేరకు మరి త్వరలోనే తీర్పు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒక స్పీకర్ ఏం చెప్తారన్నది కూడా హైకోర్టు వినే అవకాశం ఉంది. సో ఇది సందిగ్ధంగా ఉన్న పరిస్థితి. సో సింగిల్ జడ్జి ఆదేశాలు కొట్టివేత అంటూ కూడా దీంట్లో ఇచ్చారు. మొత్తానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తగిన సమయం అంటే రీజనబుల్ టైంలో తప్పకుండా నిర్ణయం తీసుకొని తుది తీర్పు ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అన్నది ఇక్కడ వార్త. రీజనబుల్ టైం అన్నది ఎప్పుడు అనేది సంబంధిత అంశాలను దృష్టిలో పెట్టుకొని చెప్పాలి. అది స్పీకర్ భుజాల మీద ఉంటుంది, స్పీకర్ యొక్క వివేచన శక్తి మీద ఉంటుంది. సో దాన్ని బట్టి అక్కడ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో వీరు అని కాకుండా స్పీకర్గా ఈయన ఇండివిజువల్గా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, సభ సంప్రదాయాల దృష్ట్యా మరి ఆయన సాంప్రదాయ పద్ధతిలోనే వెళ్తారా లేకపోతే పార్టీల యొక్క ప్రభావానికి లోనవుతారా అన్నది కూడా మరొక వ్యాఖ్య వినిపిస్తోంది. ఇది చూద్దాం ఏం జరుగుతుంది.